కంటికి కనపడని ఒక సూక్ష్మజీవి మనిషిని చంపేయగలదని తెలుసా? బ్యాక్టీరియా, వైరస్, ఫంగై లానే ఎమీబా అని కూడా ఒక మైక్రోస్కోపిక్ ఆర్గానిజం వల్ల సీరియస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతారు. ఇది మన కళ్ళకి కనపడదు. ఓన్లీ మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు కేరళలో చాలా మంది ఈ ఇన్ఫెక్షన్తో చనిపోతున్నారు. ఎమీబాలో హామ్ చేయని రకాలు కొన్నున్నాయి. అలానే మనిషిని చంపేసే రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేరళలో వచ్చిన అమీబా పేరు నేగ్లేరియా ఫౌలేరి. ఈ అమీబా వరల్డ్ లో అన్ని చోట్ల ఉంది. ఇది మట్టిలో, వామ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ లో, రివర్స్ లో, పాండ్స్ లో, హాట్ స్ప్రింగ్స్ అప్పుడు వాటర్ లో కూడా ఉంటుంది. ఇది ఫ్రీ లివింగ్ ఆర్గానిజం. ఇది బ్రతకడానికి హోస్ట్ అవసరం లేదు. వైరస్ అనుకోండి, అది బ్రతకడానికి హోస్ట్ కావాలి, అంటే హ్యూమన్స్, యానిమల్స్ అలా. ఎమీబాకి అలా ఏముండదు. ఎక్కడంటే అక్కడ మట్టిలో, వాటర్ లో ఫ్రీగా ఉంటుంది. ఎమీబా అనే పేరు ఎందుకు వచ్చిందంటే గ్రీక్ లో ఎమోయిబ్ అంటే చేంజ్ అని మీనింగ్. ఎమీబా దాని షేప్ ని చేంజ్ చేయడంలో ఫేమస్ కాబట్టి దానికి ఎమీబా అని పేరు వచ్చింది. ఇది ప్రోటోజోవా అనే గ్రూప్ కి చెందింది. దీని బాడీ పార్ట్స్ ని ఫాల్స్ ఫీట్ అంటారు. వాటిని మార్చుకుంటూ, మూవ్ అవుతూ, ఎక్స్టెండ్ అవుతూ, కదులుతూ తింటుంది. ఈ ఎమీబాతో ఇన్ఫెక్ట్ అయిన వారికి ప్రైమరీ ఎమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ పామ్ అనే కండిషన్ వస్తుంది. పామ్ అనేది సీరియస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వస్తే మోస్ట్లీ చనిపోతారు. అందుకే దీనికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పేరు. ఈ అమీబాతో ఎలా ఇన్ఫెక్ట్ అవుతారంటే, అమీబా ఉన్న వాటర్ అంటే ఇన్ఫెక్టెడ్ వాటర్ ముక్కు నుండి పీల్చినా, ముక్కులోకి వెళ్ళినా వస్తుంది. ముక్కు నుండి బ్రెయిన్ కి నేసల్ క్యావిటీ ద్వారా వెళ్తుంది. ఇన్ఫెక్ట్ అయిన డస్ట్ ని పీల్చినా కూడా వస్తుంది. ఏదైనా ముక్కు నుండి అమీబా బాడీలోకి బ్రెయిన్ కి ఎంటర్ అయితేనే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ వస్తుంది. నోటి నుండి ఇన్ఫెక్టెడ్ వాటర్ బాడీలోకి ఎంటర్ అయితే ఇన్ఫెక్షన్ రాదు. అలానే స్కిన్ కి టచ్ అయినా ఇన్ఫెక్షన్ రాదు. యూజువల్ గా ఇన్ఫెక్టెడ్ వాటర్ లో స్విమ్మింగ్ చేసినప్పుడు, డైవింగ్ లేదంటే వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివి చేసినప్పుడు ముక్కులోకి ఎంటర్ అయితే వస్తుంది. కొన్ని కేసెస్ లో ట్యాప్ వాటర్ వేడిగా అయినా, స్విమ్మింగ్ పూల్స్ సరిగ్గా క్లోరినేట్ చేయకపోయినా వాటర్ లో అమీబా ఉంటుంది. సో అప్పుడు ఆ వాటర్ ముక్కులోకి వెళ్ళినా ఇన్ఫెక్షన్ వస్తుంది. యుఎస్ లో కూడా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు కేరళలో ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. బాగా హాట్ వెదర్స్ లో కూడా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి. నోస్ క్లీన్ చేసుకోవడానికి కొంతమంది కొన్ని డివైజెస్ ని వాడుతుంటారు. వాటిలో ట్యాప్ వాటర్ యూస్ చేసిన ఇన్ఫెక్టెడ్ వాటర్ నోస్ నుండి బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు. చాలా వరకు ఎమీబా హార్మ్ చేయదు. కొన్ని రకాలు మాత్రం మనిషిని చంపేస్తాయి. సేమ్ ప్లేస్ లో సేమ్ ఇన్ఫెక్టెడ్ వాటర్ లో స్విమ్మింగ్ చేసినా ఒకరికి ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇంకొకరికి రాకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి బ్రతుకుంటారు. అలాంటి వారికి యాంటీబాడీస్ తయారై ఉంటాయి. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే గట్టిగా ఫైట్ చేయగలదు. అలానే రూట్ కూడా ఇంపార్టెంట్. ఒకరికి నోటి నుండి వాటర్ బాడీలోకి ఎంటర్ అయి ఉండొచ్చు, ఒకరికి ముక్కు నుండి ఎంటర్ అవ్వచ్చు. ఇది ముక్కు నుంచి ఎంటర్ అయితేనే వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి వాళ్ళకి సీరియస్ ఇన్ఫెక్షన్ అయ్యి మెనింజైటిస్ కూడా వచ్చి చనిపోవచ్చు. ఎమీబాకి ఎక్స్పోజ్ అయిన 2 to 15 days లో సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వదు. ఇప్పటి వరకు కేసెస్ అయితే అలా రిపోర్ట్ అవ్వలేదు. టిష్యూ లేదా ఆర్గాన్ డొనేషన్ తో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందా లేదా అని ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. పామ్ అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కి సైన్స్, సిమ్టమ్స్ సడన్ గా సివియర్ గా స్టార్ట్ అవుతాయి. హై ఫీవర్ ఉంటుంది, హెడేక్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, కడుపులో తిప్పడం, వామిటింగ్స్, ట్రెంబ్లింగ్ ఉంటుంది అంటే వణుకొస్తుంది, మెనింజైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే నెక్ స్టిఫ్ గా అవుతుంది, లైట్ కి బాగా సెన్సిటివ్ అవ్వడం లాంటివి ఉంటాయి. దీన్ని ఫోటోఫోబియా అంటారు. మెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, కోమాలోకి వెళ్తారు. ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా డెత్ రేట్ 97% కంటే ఎక్కువే. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో ఇన్ఫెక్ట్ అయినట్టు డాక్టర్ కనిపిస్తే స్పైనల్ ట్యాప్ ని చేయించుకోమంటారు. అంటే స్పైన్ లో ఫ్లూయిడ్ ని తీసి ఎమీబా ఉందో లేదో చెక్ చేస్తారు. కొన్నిసార్లు బ్రెయిన్ బయోప్సీ కూడా రికమెండ్ చేస్తారు. ఈ ప్రొసీజర్ లో టిష్యూ శాంపుల్ తీసి మైక్రోస్కోప్ లో ఎగ్జామిన్ చేస్తారు. ఎమీబా ఉందా లేదా అని చెక్ చేస్తారు. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఆంఫోటెరిసిన్ బి అని. కొంతమంది ఈ ఇన్ఫెక్షన్ నుండి కొన్ని కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ తో బ్రతికారు. ఒక పారాసైటిక్ డిసీజ్ కి ఇచ్చే మెడిసిన్ మిల్టిఫోసిన్, దీన్ని ఇస్తుంటారు. కొంతమంది పిల్లలు ఈ ఇన్ఫెక్షన్ నుండి రికవర్ అయ్యారు. వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ తొందరగా డయాగ్నోసిస్ చేసి రికమెండెడ్ మెడిసిన్స్ ని ఇచ్చి అలానే
వాళ్ళ బ్రెయిన్ స్వెల్లింగ్ ని ట్రీట్ చేయడానికి వాళ్ళ బాడీ టెంపరేచర్ ని బిలో నార్మల్ టెంపరేచర్ కి కూల్ చేస్తే రికవర్ అయ్యారు. ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఈ ఎమీబాతో ఇన్ఫెక్ట్ అయిన వారు ఎక్కువ శాతం చనిపోతారు. యూజువల్ గా 1 వీక్ నుండి 10 డేస్ లోపు సైన్స్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యాక ఫస్ట్ కోమాకి వెళ్లి తర్వాత చనిపోతారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఈ కండిషన్ రేరే కానీ ప్రివెన్షన్ ఇంపార్టెంట్. వార్మ్ ఫ్రెష్ వాటర్ లొకేషన్ లో ఎస్పెషల్ గా స్టిల్ వాటర్ అంటే అలా నిల్వ ఉన్న వాటర్ లో నోస్ ప్లగ్స్ లేకుండా స్విమ్ చేయొద్దు. వాటర్ స్పోర్ట్స్ లాంటివి చేయొద్దు. ఈ రకమైన ఎమీబా వాటర్ లో ఉందని అనిపించినా ఉండొచ్చు అనుకున్నా కూడా వెళ్ళకపోవడం మంచిది. నోస్ క్లీన్ చేసుకునే డివైజెస్ లో ట్యాప్ వాటర్ వాడకుండా డిస్టిల్డ్ వాటర్ లేదా స్టెరిలైజ్డ్ వాటర్ యూస్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ ట్యాప్ వాటర్ యూస్ చేస్తుంటే 1 మినిట్ వరకు బాయిల్ చేసి కూల్ చేశాక యూస్ చేయాలి. ఒకవేళ సీ లెవెల్ కి పైన ఎక్కడో వాటర్ ని యూస్ చేస్తుంటే 3 మినిట్స్ వరకు వాటర్ ని బాయిల్ చేసి కూల్ అయ్యాక యూస్ చేయాలి. కొన్ని వాటర్ ఫిల్టర్స్ యూస్ చేసి జర్మ్స్ ని రిమూవ్ చేయొచ్చు. క్లోరిన్, బ్లీచ్ లిక్విడ్ లేదా టాబ్లెట్స్ ని యూస్ చేసి వాటర్ ని డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చు. వార్మ్ ఫ్రెష్ వాటర్ లోకి వెళ్ళాక ఫీవర్ లేదా హెడేక్ లాంటివి వస్తే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఎర్లీ డయాగ్నోసిస్ బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టే అవేర్, స్టే సేఫ్. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.